గౌడ్ గారు చెప్పండి, ఈ రాజకీయ వివాదాల మీద మీరు చేసిన తప్పులే కాంగ్రెస్ చేసినట్టు అనిపిస్తుంది? 100%. ఇప్పుడు మేము వాళ్ళేదో ఎత్తు చూపుతున్నారు మేము చేసిన తప్పులని, ఫిరాయింపుల మీద వాళ్ళు మాట్లాడినారు. వారేంది రాజీవ్ గాంధీ గారే మన రాహుల్ గాంధీ గారే మాట్లాడిండు. ఫిరాయింపులు ఎవరైనా చేస్తే వాళ్ళని డిస్మిస్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, అసలు చట్టం తీసుకురావాలని చెప్పి అన్నారు. మరి పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఏంది, తెలంగాణలో కూడా జరుగుతున్నాయి ఏంది? మరి రాహుల్ గాంధీ గారి మీద ఏమైనా గౌరవం ఉంటే, వారి మీద గౌరవం ఉంటే, రేపు వారు నిజంగా ప్రధానమంత్రి కావాలని వీళ్ళకుంటే వారిని ఏం చెప్తారో అది అమలు చేయాలి. రేపు దేశంలో నరేంద్ర మోడీ గారి తర్వాత రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ గారిని ఇక్కడ ఓట్లు వేయాలంటే ఏముంది? రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంది? రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి మాట్లాడింది ఏంది? ప్రియాంక గాంధీ గారు మాట్లాడింది ఏంది? సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ ఏంది? వీరు ఎప్పుడే కానీ అధికారంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఏమేమి మాట్లాడినరో ఫస్ట్ ప్రయారిటీలే ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం మాట్లాడినటువంటి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, రాకపోతే కేసులు పెడుతున్నారు, బెదిరించి వచ్చిన వాళ్ళని అన్నీ మాఫ్ అవుతున్నాయి. అదే జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? ఏం మార్పు వచ్చింది? తెలంగాణ స్టేట్ అని మేము పెట్టినాం. కేసీఆర్ గారు ఎందుకు ఆలోచన చేసినంటే, ఆ రోజు రాయలసీమ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రాష్ట్రం తెచ్చుకున్నాం కనుక మనం తెచ్చుకున్న రాష్ట్రం అనే పేరు ఉండాలి అని టీఎస్ అని పెట్టిండు. కొంతమంది అధికారులు అన్నారు టీజీ పెడదాం సార్ అని. అరే తెలంగాణ ఎక్కడి నుంచి కూడా అంటామయ్యా బాబు, టీఎస్ అని పెడితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రం అని పేరు ఉంటుందని చెప్పి టీఎస్ అని అట్లా కాదండి కదా, వాస్తవ నెంబరింగ్ సెంటిమెంట్ తో మార్చారు. మీరు ఆ రోజు అధికారులతో మీరందరూ తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు అన్ని ఆ ఉద్యమంలో టీజీ 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 అని రాసుకుని వెళ్ళారు. మీరు దాన్ని వదిలేసి టీఎస్ అని పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేశారు, దాంట్లో తప్పే కాదు. ఆ రోజు పెట్టే రోజు సెక్రటరియట్లో మీటింగ్ జరిగింది, ప్రెస్ మీడియా కూడా ఉంది, కావాలంటే మీరు చూడండి. టీజీ అని పెట్టేటప్పుడు ఏమైందంటే టీఎస్ అని రాష్ట్రము కొంతమంది సజెస్ట్ చేసారు, టీజీ పెడదామా టీఎస్ అని. టీఎస్ ఎందుకు పెడదాం అన్నప్పుడు ఏమన్నారంటే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మనం తెచ్చుకున్న రాష్ట్రం, సాధించుకున్న రాష్ట్రం అట్లా ఉండాలని చెప్పి పెట్టడం జరిగింది. అలా కాదుగా, నక్షత్రాలు, రాసులు, వాస్తు ఇవన్నీ గలవక టీఎస్ అని పెట్టారు. ఆ రోజుల్లో టీఎస్ పెట్టడం చాలా మంది అసంతృప్తి. ఇప్పుడు టీజీ ప్రజాపాలన అంటే ఇప్పుడు వీళ్ళకు టీజీ అని వచ్చింది, వీళ్ళకి కలుస్తుంది వాస్తు అని టీజీ పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకోరు మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ టీఎస్ పెట్టుకుంటాం. అంటే ఎవరు వస్తే వాళ్ళు మార్చుకుంటూ పోతారు. కొత్త ఏర్పడిన రాష్ట్రాల్లో కొత్తగా అయిన ముఖ్యమంత్రికి కొత్త ఛాన్స్ ఉంటుంది. ఆ రోజు మేము ఒక ఎంబ్లం తయారు చేసినాం, కాకతీయ తోరణం. తెలంగాణకు సెకండ్ వరంగల్ అంటే కాకతీయ తోరణం. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్. దానిలో మార్చడంలో దాని అంతర్యం ఏమిటి? ఒకవేళ మార్చాలనుకుంటే మరి సెక్రటరీ మీద కూడా కూలగొడతామన్నారు, సెక్రటరీని కూలగొట్టేస్తామని అన్నారు, వేస్ట్ అన్నారు. మరి సెక్రటరీని కూడా కూలగొట్టండి, సెక్రటరీ వేరే దగ్గర ఉండండి. మీకు అవసరం ఉన్నటివి, అనుకూలం ఉన్నటివి ఉపయోగించుకొని మార్చడం అనేది ఎంతవరకు సమాజం? టీఎస్ టీజీ మార్చడమో లేకపోతే ఈ సింబల్ మార్చడమో తెలంగాణ